ఈ ఐపీఎల్ సీజన్లో కొత్త టాలెంట్ వేగంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. అంతర్జాతీయ క్రికెట్లో మెరిసిపోవాలనే కసితో సరికొత్త క్రికెటర్లు దుమ్ము దులిపేస్తున్నారు. మొన్నటికి మొన్న మెరుపు బౌలింగ్తో మయాంక్ యాదవ్, కత్తిలాంటి బ్యాటింగ్తో రఘువంశీ, శశాంక్ సింగ్ లాంటి వారు ఒక్క మ్యాచ్తోనే స్టార్ అయిపోతున్నారు. అయితే మన సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి కూడా సరికొత్త సెన్సేషన్ పుట్టుకొచ్చాడు. అతనే నితీష్ కుమార్ రెడ్డి. గత సీజన్లో 2 మ్యాచ్ల ఆడినా కూడా టాలెంట్ చూపించుకునే ఛాన్స్ మాత్రం దక్కలేదు. పైగా గత సీజన్లో సన్ రైజర్స్ దారుణంగా విఫలమైంది. కానీ ఈసారి మాత్రం కోచింగ్ టీంతో కొత్త ప్రయోగాలు చేస్తూ విధ్వంసానికి కొత్త రూల్స్ రాస్తోంది సన్ రైజర్స్ టీం. 2వ మ్యాచ్లో ఏకంగా ముంబైని ఓచకొత్త కోసి డిస్ట్రిక్షన్కు కొత్త అర్థం చెప్పింది. దీంతో అందరూ హైదరాబాద్లా స్లో పిచ్లపై చెలరేగిపోతున్నారు. అలానే పంజాబ్తో మ్యాచ్లో మన తెలుగు తేజం నితీష్ రెడ్డి ఏకంగా మ్యాచ్ని గెలిపించే ఇన్నింగ్స్ ఆడేశాడు. అది కూడా బాధ్యతాయుతంగా. ఎందుకంటే 64 పరుగులకే సన్ రైజర్స్ టీం 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇక మ్యాచ్ చేజారినట్లు అనుకున్నారంతా. ఎందుకంటే హేమీలంతా అవుట్ అయిపోయారు. ఆ టైంలో నితీష్ రెడ్డి బ్యాటింగ్కి వచ్చాడు. అతని మీద ఆడియన్స్కి నమ్మకం ఉంది. ఎందుకంటే అంతకుముందు మ్యాచ్లో చివర్లో వచ్చినా కూడా లాస్ట్ బాల్కు 6 బాది ఉర్రతలోగించాడు. కాబట్టి ఈసారి కూడా ఆడియన్స్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో అని ఆశించారు. అయితే మొదట్లో పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఉండడంతో వారి బౌలింగ్లో నెమ్మదిగా ఆడాడు. ఇక ఆ తర్వాత అంతర్జాతీయ బౌలర్ లేడు, లోకల్ స్టార్ లేడు, అందరినీ మడత పెట్టేశాడు నితీష్. తోపు రబాడా, శామ్ కరణ్, హర్ప్రీత్ ఇలా ముగ్గురిని మడతేశాడు. ఇక హర్ప్రీత్ బౌలింగ్ లో అయితే 2 6లు 2 4లు కొట్టి 21 పరుగులతో మ్యాచ్ దశనే మార్చేశాడు. 37 బంతుల్లో 64 పరుగులు చేసి టీం ని మంచి ప్లేస్ లో ఉంచేశాడు. అదే ఊపులో 3 ఓవర్లు మాత్రమే మిగిలి ఉండడంతో హార్డ్ హిట్టింగ్ కే మొగ్గు చూపాడు. కానీ హర్షదీప్ మంచి క్యాచ్ అందుకోవడంతో అవుట్ అయ్యాడు. వాస్తవానికి 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో 120 పరుగులు చేస్తే ఓకే, 150 రన్స్ చేస్తే గొప్ప. ఏదేమైనా మ్యాచ్ ఓటమి ఖాయమనుకున్నారు. కానీ ఏకంగా 182 పరుగుల లక్ష్యాన్ని బోర్డుపై ఉంచడంతో మంచి బౌలింగ్ అటాక్ ఉన్న సన్ రైజర్స్ ప్యాట్ కమిన్స్, భువీతో కలిసి పంజాబ్ పనిపట్టేశారు. చివర్లో 3 క్యాచ్లను జారవిడచడంతో చివరి వరకు ఉత్కంఠగా మారినా కూడా 2 పరుగుల తేడాతో పంజాబ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చేతిలో ఓడిపోయింది. గెలుపుకు తలా ఓ చేయి వేసినా కూడా సగం బలం మాత్రం నితీష్ మెరుపు బ్యాటింగ్ వల్లే జరిగింది. ఒక్క మ్యాచ్తో నితీష్ స్టార్ అయిపోయాడు. అంతేకాదు డ్రెస్సింగ్ రూమ్లో కోచ్లు, ప్లేయర్లు అందరూ కూడా నితీష్ బ్యాటింగ్ చూసి క్లాప్స్ కొట్టారు. సమద్ అయితే నేను కొత్త నితీష్ని చూస్తున్నానన్నాడు. ఇలా ఆడుతాడని నేను అస్సలు ఊహించలేదు. సీమర్గా వచ్చి ఆ తర్వాత బ్యాటింగ్తో ఎరగదీస్తూ టీంకి మంచి ఆల్రౌండర్లా మారాడు నితీష్. అయితే నితీష్ విజయం వెనుక అతని స్వశక్తి ఎంతో ఉంది. అంతకు మించి తండ్రి చేసిన త్యాగం కూడా ఉంది. విశాఖలో పుట్టి పెరిగాడు నితీష్ రెడ్డి. తండ్రి ముత్యాల్ రెడ్డి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ లో ఉద్యోగి. జింక్ కంపెనీలోని క్రికెట్ గ్రౌండ్ లోనే ఆటలాడుతూ చూస్తూ పెరిగాడు నితీష్. 5వ ఏట నుంచే క్రికెట్ ఆట మొదలు పెట్టాడు. 8 ఏళ్ల నాటికే మంచి బౌలర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించడం మొదలు పెట్టాడు. దీంతో క్రికెట్ అకాడమీలో 9 ఏళ్ల వయసులో చేర్పించారు తండ్రి. అంతేకాదు సీనియర్ ఆటగాళ్ల మ్యాచ్లను చూసేందుకు హిందుస్థాన్ జింక్ మైదానంలో గంటల తరబడి గడిపేవాడు. అది చూసిన తండ్రి తన కొడుకుకు మంచి ఆసక్తి ఉంది, ఎలాగైనా సరే క్రికెటర్ని చేయాలనుకున్నారు. మధ్యతరగతి కుటుంబం అయినా కూడా కొడుకు కలలను తాను కన్నారాయన. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి కంపెనీ నుంచి వచ్చిన డబ్బులతో కొడుకుని క్రికెట్ మ్యాచ్లో ఆడిపిస్తూ కోచింగ్ కూడా ఇప్పిస్తూ ఉండేవారు. అయితే అండర్-12 మ్యాచ్లో నితీష్ను చూసిన నాటి సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ బాగా ఆడుతున్నాడని మెచ్చుకొని బ్యాటింగ్లో మెలకువలు నేర్పించారు. ఆ తర్వాత కడపలోని ఏసీఏ అకాడమీకి పంపించారు. అంతేకాదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని నితీష్కు మరీ చెప్పారు. ఇటు తండ్రి కూడా కొడుకు వెంటే తిరగడం మొదలుపెట్టారు. మరోవైపు బంధువులంతా కూడా కొడుకును పాడు చేస్తున్నాడు, వాడేమన్నా సచిన్ అవుతాడా, ధోని అవుతాడా, హాయిగా చదివిస్తే మంచి ఉద్యోగం చేసుకుంటాడని అన్నారు. అయినా కూడా తండ్రి పట్టించుకోలేదు. కొడుకు కోసం ముత్యాలరెడ్డి తాపత్రయపడ్డారు. చిన్న వయసు కావడంతో అండర్-14 మ్యాచ్లు జరిగితే తాను వెళ్లేవారు. అయితే 2017లో విజయ్ మర్చెంట్ ట్రోఫీలో ఆడే ఛాన్స్ వచ్చింది. దీంతో ఏకంగా 345 బంతులాడి 441 పరుగులు చేసిన నితీష్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటంలో తనకు ఫిట్నెస్ ఉందని నిరూపించుకున్నాడు. అంతేకాదు మొత్తం టోర్నీలో బౌలర్గానే వెళ్లి నితీష్ ఏకంగా 26 వికెట్లు పడగొట్టాడు. ఆ ఏడాది బీసీసీఐ అధ్యక్షుడి చేతుల మీదుగా ఏకంగా బెస్ట్ అండర్-16 క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. దీంతో సెలెక్టర్లు మాత్రమే కాదు ఐపీఎల్ టీంల కోచ్ల దృష్టిలో పడ్డాడు. కానీ ఎవరూ కొనేందుకు కూడా ఆసక్తి చూపించలేదు. అయితే మంచి ఆల్రౌండర్ కోసం చూస్తున్న సమయంలో తక్కువ ధరకు తెలుగువాడైన నితీష్ను గమనించారు హైదరాబాద్ సెలెక్టర్లు. ఇటు కావ్య మారన్ కూడా లోకల్ టాలెంట్ కావాలని చెప్పారు. దీంతో కేవలం 20 లక్షల బేస్ ప్రైజ్ తో సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ఇతన్ని ఎందుకు కొన్నారని చాలా మంది అనుకున్నారు. కానీ 17 ఫస్ట్ క్లాస్
మ్యాచ్లు ఆడిన నితీష్ బౌలర్గా రాణించాడు. మొత్తం 52 వికెట్లు తీసి 566 పరుగులు చేశాడు. లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 403 పరుగులు చేశాడు. కానీ ఈ గణాంకాలతో కంటే కూడా అతనిలో ఆల్రౌండర్ ఉన్నాడు. సానబెట్టి వాడుకోవాలనుకుంది సన్ రైజర్స్ టీం. ఎలాగూ పేరున్న క్రికెటర్లు టాప్ లోనే ఉంటారు. కేవలం 20 ఓవర్లే ఆడేది. కానీ ఫినిషర్ గా నితీష్ పనికొస్తాడని భావించారు. అందుకే ఎవరో పట్టించుకోకున్నా కూడా సన్ రైజర్స్ టీం ఎంపిక చేసి కొనుక్కుంది. దానికి కారణం 2020లో కేరళపై తొలి రంజీ ఆడాడు. లోయర్ ఆర్డర్ లో వచ్చి టీం గెలవడానికి కావాల్సిన 39 పరుగులను కంగారు పడకుండా చేసి గెలిపించాడు. ఇలా అతనిలో మెరుపు బౌలర్ బ్యాట్స్మెన్ లేకున్నా కూడా ఆల్రౌండర్ కావాలి అనుకున్నారు. ఆ తర్వాత ఫినిషర్ గా తయారు చేయాలని సెలెక్ట్ చేసిందని టీం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. గత సీజన్ లో 2 మ్యాచ్లు ఆడాడు. అయితే పేస్ బౌలింగ్ లో మంచి గ్రిప్ ఉంది. కొత్తగా చెబితే నేర్చుకుంటున్నాడని కోచ్ల నుంచి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కష్టపడాలని చెప్పాడు. అంతకుముందు ఐపీఎల్ సీజన్ కు ముందే ఈసారి బౌలింగ్ తోనే కాదు అంతకుమించి బ్యాటింగ్ తో కూడా రాణిస్తానని చెప్పాడు నితీష్. కానీ ఇవి అందరూ చెప్పే మాటలే కదా అని లైట్ తీసుకున్నారు. అయితే మంచి ఫినిషర్ మన టీంకు అవసరమని బ్యాటింగ్ కోచ్ బౌలింగ్ కోచ్లు నితీష్ను స్థానబెట్టడం మొదలుపెట్టారు. మంచి ఆల్రౌండర్తో పాటు మంచి ఫినిషర్గా ఎదగాలని హాట్ హిట్టింగ్ పై నెట్లో విపరీతంగా ప్రాక్టీస్ చేయించారు. తాను కూడా గంటల తరబడి బాదడం పైనే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. మరోవైపు తోపు ప్లేయర్లైన మారక్రమ్, క్లాసెన్, ట్రావిస్ హెడ్, ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మయాంక్ ఇలా అందరి మధ్య నేర్చుకోవటం అతనికి మంచి ప్లస్ అయింది. ఇప్పుడు ఏకంగా బాదుడు అన్నట్టుగా మెరుపులా బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతర్జాతీయ బౌలర్ అందరినీ కూడా వీరబాదుడు బాదాడు. లైన్ అండ్ లెంత్ బాల్స్ ను కూడా అలవోకగా సిక్స్లుగా మలిచి తన సత్తా చాటాడు నితీష్ రెడ్డి. అయితే నితీష్ కేవలం ఐపీఎల్ టీంకే పరిమితం కాడనేది వాస్తవం. తనలో మంచి ఆల్రౌండర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఇప్పుడు బీసీసీఐ దేశవ్యాప్తంగా ఆల్రౌండర్లను గుర్తించే పనిలో పడింది. పేస్ ఆల్రౌండర్లు దొరకడం లేదు. రవీంద్ర జడేజా చివరి దశకు చేరుకున్నాడు. విజయ్ శంకర్, వెంకటేష్ అయ్యర్, శివం దుబేలు బ్యాటింగ్ పైనే దృష్టి పెట్టి బౌలింగ్ మర్చిపోయారు. కానీ కాస్త బౌలింగ్ పై కూడా దృష్టి పెట్టి బాగా రాణిస్తే మాత్రం జాతీయ టీంలో ఛాన్స్ దొరికే అవకాశాలున్నాయి. నితీష్ బ్యాటింగ్ స్టైల్, బౌలింగ్ లో వైవిధ్యం బాగుంది. వేగం కూడా గంటకు 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బంతులేస్తున్నాడు. ఫిట్నెస్ పరంగా కూడా నితీష్ రెడ్డికి వంక పెట్టాల్సిన అవసరం లేదు. మరో 3-4 మ్యాచ్లు ఆడితే మాత్రం హార్దిక్ పాండ్యా మాదిరిగా ఎదిగే ఛాన్స్ ఉంది. అన్ని కలిసి వస్తే హార్దిక్ పాండ్యా బ్యాకప్ కు నితీష్ పేరును సెలెక్టర్లు పరిశీలించే ఛాన్స్ కూడా ఉంది. రాబోయే మ్యాచ్ల్లో నితీష్ తన సత్తా చాటితే మాత్రం మరో తెలుగు కుర్రాడని మనం భారత డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రాల పక్కన చూడొచ్చు. ఎందుకంటే నితీష్ వయసు కేవలం 20 ఏళ్లే. ఇక తనకు ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బుతో అమ్మా నాన్నకు కారు కొని పెట్టాడు నితీష్. ఎందుకంటే తన తండ్రి వైజాగ్ నుంచి ఎన్నో వందల సార్లు ఆర్టీసీ బస్సుల్లో, రైల్లో జనరల్ బోగి ప్రయాణాలు చేసినా అలసిపోలేదు. కొడుకు ఆటను చూస్తే ఆయన అన్ని మరిచిపోయేవారు. ఇప్పుడు కొడుకు తండ్రి ఆస్తులను తీర్చి మహోన్నత స్థితికి చేరుకొని కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ చేత చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. వద్దన్న బంధువులే నితీష్ ఆటను చూసి వీడు సాధించాడురా అని టీవీలో చూసి మురిసిపోతున్నారు. అంతేకాదు మావాడే నితీష్ అని చెప్పుకుంటున్నారు. అలా ఒకే మ్యాచ్ తో స్టార్ అయిన నితీష్ ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే మాత్రం మెన్ ఇన్ బ్లూ టీమ్ లో ఖచ్చితంగా చూస్తాం. మరి నితీష్ పై మీరేమంటారు? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.